సార్ ఆమెని అంటే కమ్యూనిస్ట్ కంచుకోట బద్దలు కొట్టి ఆమె అధికారం చేజిక్కించుకున్న తర్వాత సుమారుగా 3 సార్లు గెలిచింది కదా! సో, ఈ 3 సార్లు గెలచడంలో అంటే ప్రజలకు ఎంతో కొంత మేలు చేయకపోతే మళ్ళీ తిరిగి ఓటేయరు కదా సార్! అసలు ఆ డిఫరెన్స్ ఎందుకు 3 సార్లు ఎలా గెలవగలిగింది ఆమె? ఫస్ట్ టైం 2011లో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీని తరివేయాలని ప్రజలు అరిచేకొచ్చి వేసేశారు. సార్. పరిపాలించాక ఆ టైంలో ఆమె కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నది. రెండోసారి 2016లో ఇంకా 5 సంవత్సరాలే అయింది అప్పటికి. సో, రెండో టైం ఇచ్చారు. అపోజిషన్ లేదు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యేలు కూడా తెచ్చుకోలేదు. ఆవిడ బీజేపీ మెల్లిగా పెరుగుతా వస్తుంది. అపోజిషన్ లేదు. మెల్లిమెల్లిగా ఆర్గనైజ్ చేస్తా 2021కి అపోజిషన్ తేలింది బీజేపీ. 77 ఎమ్మెల్యేలు తెచ్చుకున్నారు 294. తొక్కిసామనుకున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ 2024లో మమతా బెనర్జీ బాగా చేసింది. 42 సీట్లకి 28 సంపాదించి. సో, అంత బాగానే ఉన్నది అనుకున్నాడు. మళ్ళీ 26 వచ్చేటప్పటికి 2 సంవత్సరాల లోపల ఆమెను పూర్తిగా అటాక్ చేసి ఫినిష్ చేశారు. ఆమెతో 80 మంది ఎమ్మెల్యేలు ఉంటే 62 మంది వెళ్ళిపోయారు 15 రోజుల్లో. 28 ఎంపీలు ఉంటే వచ్చిన లెక్క 19, 20 మంది వెళ్ళిపోయారు. సో, అది ఆమె ఆలోచించుకోవాల్సింది, ప్రజలు ఆలోచించుకోవాల్సింది ప్రవర్తన, ఆమె మీద పర్సనల్ హేట్రెడ్. ముఖ్యంగా ఆవిడ మీద పెద్ద ఆరోపణ ఏంటంటే ఈ వలసదారులను బాగా ఆవిడ ఎంకరేజ్ చేసిందని, ముఖ్యంగా రోహింగ్యాలను గానీ, బంగ్లాదేశీలు గానీ. సో, ఇది ఎంతవరకు వాస్తవం? ఎంత ఫ్యాక్టర్ ఓడిపోవడంలో ఎంత ఫ్యాక్టర్ తీసుకుంది ఇది? అది పెద్ద ఫ్యాక్టర్ ఓడిపోవడంలో. ఎంకరేజ్ చేయడం కూడా కరెక్టే. అంత చేయక్కర్లేదే. ఆమె చేసే సాయం కన్సాలిడేట్ చేసుకోవడానికి కొంచెం సైలెంట్‌గా చేసుంటే బాగుండు. అల్లరి చేసేసి. ఎందుకంటే ఆళ్ళు నాకేస్తారో ఏరో ఇంకా ఆమెకు అనుమానం. ముఖ్యమంత్రిగా ఉండి ఆమె ఇంకో పార్టీలు వేస్తారేమో అని వాళ్ళ దగ్గర పెట్టుకోవటానికి అగ్రెసివ్‌గా వెళ్ళిపోయాయి. చాలా అనవసరంగా వెళ్ళిపోయాయి. అది రియాక్షన్ వస్తాయి. ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం మోస్ట్ ఫేమస్ సైంటిస్ట్ ఐజాక్ న్యూటన్ అన్నాడు, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఎ రియాక్షన్. ప్రతి యాక్షన్‌కి రియాక్షన్. ఫిజిక్స్ అనే సైన్స్. ఇలా ఒకసారి చేయన్నామంటే మళ్ళీ ఆ చేయి ఇలా తిరిగి రావాలి. ఈక్వల్‌గా ఉండాలి. సో, అవి చేసిన దానికి రియాక్షన్ వస్తాది. ఒక్కోసారి మనకు కనపడదు. పూర్తిగా కనపడండి. ఆవిడ చేసింది ఏది కరెక్ట్‌గా చేసిందో నాకు కనపడట్లేదు. అంతా ఓవర్‌గా చేసింది. అంతా అగ్రెసివ్‌గా చేసింది. ఖాళీ పూజ అని చేయనివ్వలేదు. ప్రొసెషన్స్ కంట్రోల్ చేసింది. అంటే ముస్లిమ్స్ హ్యాపీ అవుతారు. తప్పు కదా! వాళ్ళకి చెప్పాలి, మీకు చేసేది మీకు చేస్తున్నాం, వాళ్ళకి చేసేది చేయాలి. వాళ్ళు ఎందుకు కాదంటారు? వాళ్ళందరికీ ఏం తీసుకొచ్చింది? విరోధం తీసుకొచ్చి పెట్టిందే ఓడిపోయింది. సార్, ఇప్పుడు మీరు మీ ఆర్టికల్‌లో దాంట్లో వివరిస్తూ అధికారులను ఎక్కువ కాలం కొనసాగింపు చేయడం కూడా ఒక ముఖ్య కారణము అవినీతి పెరగడానికి అని అన్నారు. అది కొంచెం మా ప్రేక్షకులకు వివరిస్తారా? అయితే ఒకటి ఆమె ఏమైందంటే ఫస్ట్ టైమ్ సీఎం అవ్వలేదు. రెండో టైం వచ్చేటప్పటికి ఫేవరెట్స్ ఏర్పడ్డారు. ఇష్టం ఎవరైతే బాగా తలొంచుకొని ఆవిడ చెప్పిన పనులు చేసేవాడో, ఎవరైతే ఎక్కువ పొగిడేవాడో, ఎవరైతే ఆ పొగుడు ధరలు తీసుకొచ్చి పెట్టేవారో అలా సర్కిల్ ఆమెకి యెస్ మ్యాన్ అయిపోయారు. అందరూ ఆవిడ చెప్పిన పని చేయాలి. కరెక్ట్ సలహా ఎవరు ఇవ్వలేదు. ఆవిడ కూడా వాళ్ళని రిటైర్ అయిపోతే ఎంపీలుగా చేసింది. రిటైర్ అయిపోతే పెద్ద ఉద్యోగాలు ఇచ్చింది. చీఫ్ సెక్రటరీకి, కమిషనర్ ఆఫ్ పోలీస్ కల్కటాకి. అలాగా అడ్మినిస్ట్రేషన్ ని ఆమె సాబొటాజ్ చేసుకుంది. అది మంచి వాళ్ళు ముందరకు రాలేదు. ఎవరైతే పొగుడుదారులు ఉన్నారో వాళ్ళలో దొంగలు, కరప్షన్ చేసే వాళ్ళని దగ్గర వచ్చేసారు. అదేం అడ్మినిస్ట్రేషన్ ఇస్తారు? ఎక్కువ పొలిటికల్‌గా వాళ్ళు బిహేవ్ చేసేవారు. ఉన్నాయి ఆమె తప్పు చేసి. ప్రజలకు ఆమె వ్యతిరేకత ఉండింది. ఆవిడ పరిపాలనలో నచ్చలేదు. ఇవన్నీ కారణం. ఓడిపోయిన తర్వాత ఆమెను విడిచి పార్టీ నాయకులందరూ ఆమెను నమ్ముకున్న వాళ్ళందరూ ఎందుకు బయటకొచ్చేసారు? అయితే వాళ్ళందరికీ నాటకం వేశారు. అవేదో బాగున్నదని. వాళ్ళు పర్సనల్‌గా అవమానాలు పడతాం. ఆమె చేసిందంతా వాళ్ళకి తెలియటం. ఇక ఫ్యూచర్ ఎలాగో లేదు. ఈమెతో కూర్చుంటే లాభమేంటి? అని బయటకొచ్చేసారు. పర్సనల్‌గా వాళ్ళు ఇన్సల్ట్ ఫీల్ అవ్వారు. ఆమె ప్రాస్పెక్ట్స్ ఆమె ఫ్యూచర్ కూడా లేదని ఒక అసెస్మెంట్‌కి వచ్చేసారు. వాళ్ళు పెద్ద నాయకులు ఎవరు కాదు కదా! ఎక్కువ మంది సినిమా స్టార్లు, పార్టీ వర్కర్లు, కొంత ఫేమస్ లాయర్లు, సినిమా స్టార్లు, పాటలు పాడేవాళ్ళు, మంచి కల్చరల్ యాక్టివిటీస్ పేరు ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళు ఎందుకుంటారు మీతో? వాళ్ళకి ఆ ఆనర్ అనేది ఉండకపోవచ్చు. ఎప్పుడైతే గాలి వ్యతిరేకం అయిపోయిందో వాళ్ళు చేసిన తప్పులు ఏమైనా ఉండి ఉంటాయి. చాలా ఉండి ఉంటాయి. వాళ్ళు కూడా వాళ్ళు పట్టించుకుంటారని వదిలేశారు. ఎవరైతే ఇప్పుడు ఆ పార్టీని చీల్చాడో బెంగాల్‌లో రీతాబ్రత బ్యానర్జీ అని, ఆయన 62 ఎమ్మెల్యేలు ఆయనతో వెళ్ళిపోయారు 80 మందికి. ఆయన ఏమన్నాడంటే, నేను పార్లమెంట్‌కి నన్ను పంపించారు, ఎలక్ట్ అయ్యారు రాజ్యసభకి.
ఉమ్, ఆ రోజు ఆమె నెవ్యూని అడిగే నాకు అపాయింట్మెంట్ కావాలంటే అపాయింట్మెంట్ ఇస్తా అన్నాడు. ఉమ్, 3 సంవత్సరాలు నన్ను కలవలేదు ఒక ఎంపీ నన్ను. అలాగే 5 టర్ములు, 6 టర్ములు ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్‌కి వస్తే రోజంతా కూర్చోబెట్టి రేపు రా అని పంపించేసేవారు. ఉమ్, అందరికీ తెలిసింది. కానీ ఆ రోజు ఎందుకు వ్యతిరేకించలేదంటే బయటకొస్తే చంపేస్తారని వ్యతిరేకించలేదన్నాడు. సార్. ఉమ్, ఉమ్, సో, ఓపెన్‌గా అన్నాడు రీతా ప్రతాప్ గారు. ఉమ్, భయంతో బయటికి రాలేదు. మా మీద, మా కుటుంబాల మీద పడిపోతారు, అల్లరి చేసేస్తారు, తిట్టేస్తారు పబ్లిక్, ఇంటి మీద పడతారు అని చెప్పారు. సో, ఇదంతా అన్నిట్లకంటే ముఖ్యం ఏంటంటే సార్. ఆల్ పాలిటిక్స్ ఎండ్స్ ఇన్ ఫెయిల్యూర్. ఉమ్, రాజకీయం అంతా ఆఖరికి ఫెయిల్యూర్ అయిపోతుంది. సార్. అది చాలా పెద్ద వ్యక్తి రాశారు. ఉమ్, 70 ఇనఫ్ పౌల్ అని. నాకు ఇప్పుడు అది ఒక ఫేవరెట్ స్టేట్మెంట్. సార్. మీరు తిరిగి చుట్టుపక్కల చూడండి. ఉమ్, ఎంతమంది పాలిటీషియన్స్ ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోయారంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు. ఉమ్, ఆయన ముఖ్యమంత్రి మళ్ళీ వస్తాడో రాడో మనం చెప్పట్లేదు. చెప్పలేము. కాకపోతే పెద్ద ఫెయిలియర్ కదా లైఫ్ అంతా. ఉమ్, అలాగే శరద్ పవార్ ఫెయిల్ అయిపోయాడు కదా! ఇప్పుడు కూడా ఏదో కావాలని తిరుగుతున్నాడు. నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాడు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడు. కానీ ఇద్దరు పదవులు ఓడిపోయాక మళ్ళీ రాలేదు కదా! మళ్ళీ కాలేదు సార్. సో, పాలిటిక్స్‌లో ఫెయిల్యూర్ ఖాయం. అది జాగ్రత్తగా వాచ్ చేయాలి. సార్. ఫెయిల్యూర్ తప్పించుకోవాలంటే నువ్వు ఉమ్, హ్యాపీ స్టేట్‌లో మంచి పాపులర్‌గా ఉన్నప్పుడు ఉమ్, నేను విరమించుకుంటున్నా గుడ్ బై అంటే ఇంకా ఇమేజే మిగులుతుంది. అబ్బా! సార్. ఉమ్, లేకపోతే ఆ వ్యక్తి ఏమన్నాడంటే నువ్వు ఆ పదవిలో అయినా మంచి హ్యాపీగా ఉన్నప్పుడు చచ్చిపోవాలి. చచ్చిపోవాలి. లేకపోతే పాలిటిక్స్ ఫెయిల్యూర్ అన్నాడు. అదే కనపడుతుంది. ఉమ్, అదే కనపడుతుంది. అక్కడ మన్మోహన్ సింగ్ కూడా ఫెయిల్ అయిపోయాడు కదా పాలిటిక్స్. పదవి పోయింది మళ్ళీ రాలేకపోయాడు. మళ్ళీ రాలేదు. సో, అద్వానీ ఆయన కూడా డిప్యూటీ పీఎం చేసాడు, ఆశించుకున్నాడు. 2009లో ఓడిపోయాడు. 2014 బయటికి గెంటేశారు. పార్లమెంట్ సీట్ కూడా ఇవ్వకుండా పంపించారు. ఫెయిల్యూర్ కాదా? అది మాత్రం మమతా బెనర్జీ అప్లై చేస్తుంది. సార్. తర్వాత ఇంకోటి కూడా రాసే ఆర్టికల్‌లో ఉమ్, లెనిన్ రష్యా సృష్టించినోడు. సార్. 1917లో ఉమ్, ఆయన చాలా పెద్ద మేధావి, కమ్యూనిస్ట్ మేధావి. ఆయన ఏమన్నాడంటే దశాబ్దాలుగా కొన్ని ఏమీ అవ్వవు. సార్. ఉమ్, కానీ ఒక్కోసారి ఒక వారంలోనే దశాబ్దాలు కంటే ఎక్కువ అయిపోతుంది. అది మమతా బెనర్జీ. ఉమ్, మే 5వ తారీఖు నుంచి మే 25, 30 వరకు లేకపోతే మే 10 నుంచి మే 35కి మొత్తం మారిపోయింది. చాలా బాగా. షాక్ తర్వాత ఒక 15 రోజుల్లో మొత్తం ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న వ్యక్తి చిల్లరైపోయి సార్. పైపడి ఢిల్లీ పరిగెత్తుకుని వచ్చి ఎవరైతే ఆమె పోరాడిందో ఇండియా అలయన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రతిమాలుతుంది. ఆ, వాళ్ళు ఏదో అయ్యో అయ్యో బాబు మరో అంటారు కానీ లోపల ఏముంటుంది ఆనందం పడింది అవమానం చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక వార్తలు సార్ ఈ టీఎంసీని తీసుకెళ్లి మళ్ళీ రిటర్న్ కాంగ్రెస్ లో కలిపేస్తారనే వార్తలు వస్తున్నాయి. అట్లా చేయడం వల్ల ఆమెకి ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? ఇద్దరికీ నష్టం. ఇద్దరికీ టీఎంసీకి పూర్తిగా ఐడెంటిటీ పోతుంది. ఉమ్, కాంగ్రెస్ పార్టీకి కూడా ఏం వస్తుంది లాభం? ఉమ్, ఆ వర్కర్లు ఎవరు రారు. సో, అది పెద్ద నష్టం వచ్చేది. అలాగే ఉండండి, సాయం చేయండి, మీరు ఇలాగ ఉండండి. సార్. అదేదో మింగేస్తే మీకు బలం వస్తుంది అని లేదు. ఆ, ఎవరో శరద్ పవార్ పార్టీని మింగేస్తే వస్తుంది. ఎందుకంటే అక్కడంతా ఖాళీ అయిపోయింది. ఆ, సార్. ఆయన కూతురు ఒక్కటే మిగిలింది. ఉమ్, ఆ ఫ్యూచర్ కోసం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసి వెళ్తే ఏమొస్తుంది? ఆయన పార్టీకి బాస్గా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి అది గేట్ల బయట ఎందుకు కూర్చుంటారు? సార్. అది పరిస్థితి. సార్ ఇప్పుడు ఈ టీఎంసీ పార్టీ పరిస్థితి ఏంటి సార్? 3 వంతులు దాంట్లో కలిసిపోతున్నామని చెప్పేసి వచ్చినాయి కదా, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పొలిట్ బ్యూరో కానీ. ఇప్పుడు చూడాలి. సమయం చాలా మంది కలిసిపోయారు, వదిలేశారు. ఆ, అవి ఏం చేస్తారు చూడాలి. ఉమ్, వాళ్ళు ఏం చేస్తారు చూడాలి. అవి ఇంకా మన రోజుకి ఏమొస్తుంది చెప్పలేం. ప్రస్తుతం అది పని. సార్ ఒక్క మాటలో చెప్పండి, మమత ఓడిపోయిన మమత నుంచి నేర్చుకోవాల్సిన పాఠం అని చెప్పారు కదా, మా ప్రేక్షకులకు ఒక మాటలో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొగరమొత్తనం ఎక్కడ పనిచేయదు. సార్. 2 నువ్వు అధికారంలో ఉన్నావంటే పరిపాలన ముఖ్యం, డ్రామా కాదు. సార్. పరిపాలన, హానెస్టీ, ఉమ్, కరప్షన్, మంచి ఆఫీసర్స్ ఉన్నారు, ఫేవరెటిజం ఉండకూడదు. పరిపాలన ముఖ్యం అంటే ఎన్ని దాంట్లోకి వస్తుంది. పరిపాలన బాగా చేస్తే గొడవలేని రావు. సార్. పరిపాలన చేయకపోవటం వల్లే ఓడిపోతారు. ఉమ్, అంతే సీక్రెట్. సార్ చాలా సంతోషం, మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు కేటాయించారు.
ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం సార్. నమస్కారం.